హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కే జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఇవి అన్నీ మీకు ఇంటర్మీడియట్ అర్హతతోనే వస్తున్న పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి. మీరు ఈ జాబ్స్లో 40,000 వరకు కూడా శాలరీ అనేది పొందవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, జాబ్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. వీడియోని లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్ కింద ఉంటుంది మరిన్ని వీడియోస్ అనేవి చేయడానికి. వీడియోని తప్పకుండా లైక్ చేసి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసినట్లయితే మనకి జాబ్స్ అనేవి సిఎస్ఐఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి. మనకి నోటిఫికేషన్లో 3 రకాల పోస్టులకు గాను రిక్రూట్మెంట్ చేసుకోవడానికి మెన్షన్ చేశారు. జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటేనే మనకి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు ప్రతిదీ కూడా మీరు అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాలండి. అంటే మీరు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. మీరు ఆఫీస్లోనే వర్క్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫీల్డ్ వర్క్ అనేది ఉండదు. ప్రతిదీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అండి. మీకు ఈ జాబ్ కనుక సెలెక్ట్ అయినట్లయితే మీరు ప్రతి జాబ్ అలవెన్స్, జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మీరు ఇంకా లైఫ్లో చూసుకోక్కర్లేదు. మీ జాబ్ అనేది ఎక్కడికి కూడా పోదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. ఈ జాబ్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జనవరి 23 మార్నింగ్ 9 AM స్టార్ట్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 2, 2026 నైట్ 12 PM లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా మీకు ఇక్కడే ప్రొవైడ్ చేశారు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే. ఈ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్నుడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. అలానే అప్లికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోండి. మీరు ఎటువంటి హార్డ్ కాపీ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది పంపించాల్సిన అవసరం లేదు వీళ్ళ ఆఫీస్కి. కేవలం ఆన్లైన్ విధానంలోనే ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ జాబ్స్కి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అప్లికేషన్ ఫీజు, ఏ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేసి మీకు ఈ జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుందో ప్రతి డీటెయిల్ అనేది మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా చిన్న లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం. జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసినట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ ప్రకారం 25,500 నుంచి 81,000 వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. టోటల్గా 53,600 రూపీస్ అనేది మీకు స్టార్టింగే మంత్లీ శాలరీ అనేది జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్లో ఎక్స్పెక్ట్ అనేది చేయవచ్చు. ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చండి. జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 ఇయర్స్, ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ వాళ్ళు అయితే 37 ఇయర్స్ వరకు కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండి. మీకు ఏజ్ లిమిట్ అనేది మార్చ్ 2, 2026 నాటికి వీళ్ళు అడిగిన విధంగా ఉంటే సరిపోతుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ విభాగానికి సంబంధించి అంటే సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటికి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 2 పే స్కేల్ ప్రకారం 19,900 నుంచి 63,000 వరకు శాలరీ అనేది గెయిన్ చేయవచ్చు. స్టార్టింగ్ శాలరీ అనేది మీకు 39,545 రూపీస్ అనేది అప్రాక్సిమేట్గా ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటే సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల్లో మీరు ఎక్స్పెక్ట్ అనేది చేయవచ్చు. దీనికి అప్లై చేయాలి అంటే 28 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ప్రతి జాబ్కి కూడా మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ కంప్లీట్ చేసి ఉండాలి.
మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఈ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చండి. ఎస్సీ ఎస్టీ అయితే 33 ఇయర్స్, ఓబీసీ అయితే 31 ఇయర్స్ వరకు అప్లై చేయవచ్చు. పీడబ్ల్యూబీడీ వాళ్ళు అయితే 38 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటే సచివాలయ అసిస్టెంట్ S&P విభాగానికి సంబంధించి అంటే సేల్స్ ప్రొడక్ట్స్ విభాగానికి సంబంధించి కూడా జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీనికి కూడా మీరు సెలెక్ట్ అయినట్లయితే సేమ్ శాలరీ అండి, 39,545 రూపీస్ మీకు మంత్లీ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. వీటిలోనే మీకు రకరకాల జాబ్ అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. హౌస్ రెంట్ అలవెన్స్, మీకు ఇన్సూరెన్స్ పాలసీస్, ఈ విధంగా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లభించే అలవెన్స్లు అనేవి మీకు లభిస్తాయి. తప్పకుండా ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేయడానికి ట్రై చేయండి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్కి కూడా 28 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై అనేది చేయవచ్చు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. వీటికి కనుక మీరు సెలెక్ట్ అయినట్లయితే లెవెల్ 1 పే స్కేల్ ప్రకారం 18,000 నుంచి 56,900 వరకు మీకు శాలరీ అనేది లభిస్తుంది. అప్రాక్సిమేట్గా మీరు 35,973 రూపీస్ అనేది మీరు మంత్లీ శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోగలరు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్, ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు కూడా ఎంటీఎస్ పోస్టులకు కానీ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చండి. ఇవి అన్ని పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. తప్పకుండా అప్లికేషన్ అనేది చేయడానికి ట్రై చేయండి. చాలా మంచి శాలరీ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ మరియు 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే మనకి జాబ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి తప్పకుండా అప్లికేషన్ అనేది పెట్టండి. జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చెక్ చేసినట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు గాను అప్లై చేసుకోవాలి అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. కేవలం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి స్టెనోగ్రఫీ స్కిల్స్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటే సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి జనరల్ స్టోర్స్ మరియు పర్చేస్ విభాగంలో ఏ విభాగంలో మీరు అప్లై చేయాలి అనుకున్నా సరే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి మినిమం కంప్యూటర్ గురించి మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది కూడా అడుగుతున్నారు. అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి అంటే సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు ఫినాన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అప్లికేషన్ అనేది చేసుకోవాలి అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళు, కంప్యూటర్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫర్దర్ క్వాలిఫికేషన్ కానీ అంటే ఎటువంటి డిగ్రీ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ మీకు అడగడం లేదు. కేవలం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఫ్రెషర్గానే మీరు ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. చాలా మంచి అవకాశం అని చెప్పవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అది కూడా ఇంటర్మీడియట్ 10th క్వాలిఫికేషన్తోనే మనకి మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా అప్లికేషన్ అనేది పెట్టండి. అప్లికేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే కేవలం 10th క్లాస్ అర్హతతోనే మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయకపోయినా పర్వాలేదు, మీరు డైరెక్ట్గానే 10th క్లాస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎంటీఎస్ పోస్టులకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చండి. ఈ జాబ్కి సంబంధించి మీరు ఏ జాబ్కి అప్లై చేయాలన్నా సరే అప్లికేషన్ ఫీజు అనేది 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మీరు ఫీమేల్ క్యాండిడేట్స్ లేదా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్కి చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే మీకు ఫీజు అనేది కూడా ఏమీ ఉండదు. ఫ్రీగానే 0 అప్లికేషన్ ఫీజుతో మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీకి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. తప్పకుండా అప్లికేషన్ అనేది పెట్టండి. తప్పకుండా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జాబ్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది చెక్ చేసినట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మ్యాక్సిమం కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందండి. బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో మీకు క్వశ్చన్ అనేది అడుగుతారు.
అంటే మీకు క్వశ్చన్ అనేది 2 లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కూడా ఇంగ్లీష్లో, హిందీలో కూడా ఉంటుంది. ఇది ఇండియా వైడ్ జాబ్స్ కాబట్టి ప్రతి స్టేట్ వాళ్ళు కూడా రాయవచ్చు కాబట్టి 2 లాంగ్వేజెస్లో మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతారండి. అంటే 2 లాంగ్వేజెస్లో కూడా క్వశ్చన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనం డైరెక్ట్గా ఆన్సర్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇవ్వవచ్చు. మీకు ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కేవలం ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లోనే మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఎటువంటి హయ్యర్ లెవెల్లో కానీ డిగ్రీ మరియు బీటెక్ లెవెల్లో మీకు క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే లేదు. బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి మాత్రమే అడుగుతారు. టోటల్గా 200 క్వశ్చన్స్తో మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ పాటు మీరు ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి కేవలం ఒకే ఒక పేపర్ అయితే కండక్ట్ చేస్తారండి. 2 పేపర్లు కూడా ఉండవు. సిలబస్ అనేది చెక్ చేసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ వస్తాయి 50 మార్క్స్కి. జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు కాంప్రహెన్షన్కి సంబంధించి 100 క్వశ్చన్స్ వస్తాయి 100 మార్క్స్కి. ఈ విధంగా టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు కండక్ట్ చేయడం జరుగుతుంది. 0.25 మార్క్స్ అనేవి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. కంప్లీట్ సిలబస్ అనేది డీటెయిల్గా నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మెన్షన్ చేశారు. పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేయవచ్చు. అలానే స్టెనోగ్రఫీకి మీరు అప్లై చేయాలి స్టెనోగ్రఫీకి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, గమనించవచ్చు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అంటే సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 200 క్వశ్చన్స్తో 2 అవర్స్ 30 మినిట్స్ పాటు మీరు ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది కూడా కేవలం ఇంటర్మీడియట్ లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ అనేటివి అడుగుతారండి. దీనికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ సిలబస్ అనేది వేరేగా ఉంది. పార్ట్ 1 పార్ట్ 2 అని 2 పార్ట్లలో మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. పార్ట్ 1కి సంబంధించి మీరు 90 మినిట్స్ పాటు ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. అంటే 1.5 అవర్ పాటు మీరు పార్ట్ 1కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుంచి 100 క్వశ్చన్స్ అడుగుతారు 200 మార్క్స్కి. ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి మీకు 2 మార్క్స్ ఉంటాయి. అలానే నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఏది కూడా లేదండి. పార్ట్ 2కి సంబంధించి 1 అవర్ పాటు మీరు ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్. ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, రాంగ్ ఆన్సర్కి -1 మార్క్ ఉంటుంది, గమనించవచ్చు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు గాను రిక్రూట్మెంట్ ప్రాసెస్, రిటర్న్ ఎగ్జామినేషన్ వివరాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. మీకు ఎగ్జామినేషన్ సిలబస్కి సంబంధించిన డీటెయిల్ సిలబస్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. అలానే మీకు సెక్రటేరియట్ అసిస్టెంట్లో మీకు కంప్యూటర్ ఎగ్జామినేషన్ అనేది రాసిన తర్వాత కంప్యూటర్ టైపింగ్ స్పీడ్కి సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. ఇక్కడ చెక్ చేయవచ్చు. అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు 10th క్లాస్ అర్హతతోనే అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ పోస్టులన్నీ కూడా మీరు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు గాను మీకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 150 క్వశ్చన్స్తో కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ పాటు మీరు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అండి. కేవలం 10th క్లాస్ లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ లెవెల్లో అడిగే అవకాశం అయితే లేదు. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు కూడా అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి తప్పకుండా. మీరు మల్టిపుల్ పోస్టులకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే అప్లికేషన్ ఫీజు అనేది మీరు ప్రతి పోస్ట్ కోడ్కి మీరు సెపరేట్గా పే చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఓసీ, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయి ఉంటే 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి కదా. ఈ ఫీజు అనేది మీరు ఒకవేళ మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకుంటే, అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు మరియు జూనియర్ సెక్రటేరియట్ పోస్టులకు కూడా మీరు అప్లై చేయాలి అనుకుంటే కనుక మీరు 2 పోస్టులకు కూడా సెపరేట్గా 500 రూపీస్ అనేది పే చేయాలి. సెపరేట్గా ఆన్లైన్ అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది, గమనించవచ్చు. మీరు ఆన్లైన్ అప్లికేషన్లోనే ఫీజు పేమెంట్ దగ్గర గమనించవచ్చు. ప్రతి పోస్ట్కి కూడా సెపరేట్గా ఫీజు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది.
ఈ ఎంటీఎస్ పోస్టులకు కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ అనేది చెక్ చేసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 25, జనరల్ అవేర్నెస్ నుంచి 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్కి కూడా 3 మార్క్స్ ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్లయితే, రాంగ్ ఆన్సర్కి -1 మార్క్ ఉంటుందండి. తప్పకుండా అప్లికేషన్ అనేది చేయడానికి ట్రై చేయండి. ఇవి అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మంచి శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ మరియు 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే. తప్పకుండా అప్లికేషన్ అనేది చేసి ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఇక్కడి వరకు చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ప్రొవైడ్ అనేది చేశారండి. మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీరు రాసిన కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ని బేస్ చేసుకుని ప్రిపేర్ అనేది చేస్తారు. జాబ్ కూడా మీకు ఈ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకుని ప్రొవైడ్ చేస్తారు. స్టెనోగ్రఫీకి సంబంధించి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కదా, ఇది కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమేనండి. దీనికి సంబంధించినటువంటి మార్క్స్ అనేవి మీకు ఫైనల్గా జాబ్ సెలక్షన్లో ఎటువంటి ఎఫెక్ట్ అనేది చేయదు. అలానే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో పేపర్ 2ని బేస్ చేసుకుని వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని మీకు జాబ్ సెలక్షన్ అయితే ఉంటుంది. మీకు కండక్ట్ చేసే కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ టెస్ట్ అనేది మీకు కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. ఎటువంటి దీని యొక్క స్కోర్ అనేది మీకు జాబ్ సెలక్షన్లో ఎటువంటి మిమ్మల్ని ఎఫెక్ట్ అనేది చేయదు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీరు రాసిన కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకుని ప్రిపేర్ అనేది చేస్తారు. దీనికి ఎటువంటి ప్రొఫిషియన్సీ టెస్ట్ కానీ ఏమీ కూడా ఉండదండి. డైరెక్ట్గా మీరు ఎగ్జామినేషన్ రాసి సెలెక్ట్ అవ్వచ్చు. ఏజ్ లిమిట్ అనేది ఆల్రెడీ తెలియజేశాను కదా. మినిమం ఏజ్ అనేది ప్రతి జాబ్కి కూడా 18 ఇయర్స్ ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ అనేది ఫస్ట్ పేజ్లో నేను చెప్పిన విధంగానే ప్రతి జాబ్కి కూడా 27 to 28 ఇయర్స్ అనేది ఉంటుంది. ఎంటీఎస్ అయితే 25 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లై అనేది చేయవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కదా, 5 ఇయర్స్. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీ వాళ్ళకి 10 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. తప్పకుండా అప్లికేషన్ అనేది పెట్టండి. 500 రూపీస్ అప్లికేషన్ ఫీజుతో అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అండి. అప్లికేషన్ అనేది పెట్టండి. ఓబీసీ, ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే 500 రూపీస్ పే చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 0 అప్లికేషన్ ఫీజుతోనే ఫ్రీగానే మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు అప్లికేషన్ లింక్ అలానే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అంటే ఇంటర్మీడియట్ 10th కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ అప్లికేషన్ లింక్ అనేది యాక్సెస్ చేయవచ్చు. నేను పిన్నెడ్ కామెంట్లో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. డైరెక్ట్గా లింక్ని క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. తప్పకుండా జాబ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ అనేది మీకు తెలియజేసానని అనుకుంటున్నాను. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో కూడా ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 16th నుంచి మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫామ్ అనేది చేసుకునే ముందు మీరు ఆన్లైన్ అప్లికేషన్లో ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుందో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇమేజ్, ఫీజు కట్టిన ఫీజు రిసిప్ట్, ఆధార్ కార్డు ఫోటో, మీ యొక్క 10th క్లాస్ ఫోటో, 12th క్లాస్ ఫోటో, 12th క్లాస్ మార్క్ షీట్, ఈ విధంగా ప్రతి డాక్యుమెంట్ అనేవి ఇక్కడ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. వీటన్నిటిని మీరు రెడీగా పెట్టుకున్న తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి, స్టార్ట్ చేయవచ్చు. ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని, ఇటువంటి మంచి జాబ్ అప్డేట్స్ అన్నిటినీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.